This conference will now be recorded. సమత గోపి అంతే. ఇంకా ఒకసారి మిస్ అయ్యారంటే ట్రాక్ ఎంతో మంది చూస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ లో. ఒక్కసారి ట్రాక్ మిస్ అయ్యారు అనుకోండి, ఎస్పెషల్లీ ఈ ఫేజ్ కి వచ్చిన తర్వాత, ఈ లూప్ ఇఫ్ ఫేజ్ కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మిస్ అవుతారో అయిపోయింది. సో వాళ్ళు ఇఫ్ నుంచే మిస్ అయిపోయారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ నాకు తెలిసి. ఇక్కడ వాళ్ళు వచ్చినా ఏం అర్థం కాదు. ఓకే, విల్ ట్రై అవర్ బెస్ట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్, బట్ ఐఎమ్ నాట్ షూర్. Develop a program for printing the cube of each element in a list of numbers. ఇక్కడ ఇన్పుట్ ఏంటి మరి? వెరీ గుడ్, లిస్ట్ ఆఫ్ నంబర్స్. వాట్ ఇస్ దట్? లిస్ట్ ఆఫ్ నంబర్. సూపర్. ఓకే, ఒక లిస్ట్ ఎట్లా తయారు చేయాలి మరి? LST is equal to so 4, 8, 9, 3, 2, 6. List of numbers అన్నాం కాబట్టి we will make sure that we will have only numbers in the list. We'll have only numbers in the list. Yes, okay. So లిస్ట్ లోకి నంబర్స్ వచ్చేసినాయి. రైట్, సూపర్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క ఎలిమెంట్ లాగాలి. ఒక్కొక్క ఎలిమెంట్ లాగి ఒక్కొక్క ఎలిమెంట్ ని క్యూబ్ చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్ ని లాగాలి. ఎలిమెంట్ లాగాలి అంటే లిస్ట్ ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాలి. లిస్ట్ ప్రాపర్టీస్ ఏంటి? యాక్సెసింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. లిస్ట్ యాక్సెసింగ్ తెలియాలి మనకు. లిస్ట్ యాక్సెస్ ఎలా చేయగలుగుతాము? బై ద యూజ్ ఆఫ్ ది ఇండెక్స్. వెరీ గుడ్, బై ద యూజ్ ఆఫ్ ది ఇండెక్స్. ఒక పేపర్ తీసుకుంటారు కదా, ఆ పేపర్ లో మీరు ఏం రాస్తారు? ఆ పేపర్ లో LSTని సిస్టమ్ ఎలా చూస్తుంది? సిస్టమ్ ఎలా చూస్తుంది? ఇట్ విల్ లుక్ ఎట్ లైక్ దిస్: LA 489 326 0 1 2 3 4 5 ఇలా చూస్తుంది. ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ లాగాలనుకోండి, ఇది LST. ఫస్ట్ ఎలిమెంట్ లాగాలి అంటే వెరీ గుడ్, LST ఆఫ్ 0, తర్వాత LST ఆఫ్ 1, తర్వాత ఇది లాగాలంటే LST ఆఫ్ 2, ఇది లాగాలి అంటే LST ఆఫ్ 3, ఇది లాగాలి అంటే LST ఆఫ్ 4, ఇది లాగాలి అంటే LST ఆఫ్ 5. రైట్. ఇప్పుడు ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. మనకి ప్యాటర్న్ వచ్చింది, ప్యాటర్న్ అర్థమైంది అంటే లూప్ అర్థమవుతుంది. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటన్నాడు? LST ఆఫ్ 0. సెకండ్ ఎలిమెంట్ ఏమన్నాడు? LST ఆఫ్ 1. థర్డ్ ఎలిమెంట్ ఏమన్నాడు? 2, 3, 4, 5. ఎస్. కామన్ ఏముంది? LST బ్రాకెట్ ఉంది, ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, ఇవి కామన్ గా ఉన్నాయి. కానీ చేంజ్ అయ్యేది ఎవరు? 0 to 5. అంటే ఇప్పుడు లూప్ తయారు చేయండి. ఫస్ట్ లూప్ ఏం తయారు చేయాలి? ఇప్పుడు 0 నుంచి 5కి పడే లూప్ ని తయారు చేయాలి. 0 నుంచి 5కి పడే లూప్ అంటే ఏంటి? I is equal to 0. Very good. While I less than equal to 5. Super, excellent. Less than equal to 5. Okay. I is equal to I plus 1. Loop ready. Yes, sir. ఒకవేళ లిస్ట్ అనేది రన్ టైమ్ నుంచి వచ్చింది మనకి. లిస్ట్ రన్ టైంలో ఎట్లా వస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ అయిన తర్వాత మనం అది డిస్కస్ చేస్తాం. రన్ టైంలో వచ్చినప్పుడు నీకు సైజ్ తెలియదు కదా మరి. వాడు 5 ఎలిమెంట్స్ ఇవ్వచ్చు, 10 ఎలిమెంట్స్ ఇవ్వచ్చు, 100 ఎలిమెంట్స్ ఇవ్వచ్చు. మనం ఇక్కడ 5 అని పెడితే ఏమవుతుంది? ఈ అరేకి సెట్. ఓకే, బట్ అన్ని అరేస్ కి కావాలి అంటే we can use the length. We can use the length. ఏమందాము? లెస్ దాన్ లెన్ ఆఫ్ LST అందాం. ఎందుకంటే అరే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? ఐ మీన్ అరే అంటే లిస్ట్. లిస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది మనకు తెలుసు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0. ఎక్కడ ఎండ్ అవుతుంది? లెంత్ -1. లెంత్ -1 ఎట్లా చెప్తున్నారు సార్? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే మనకు ఆ ఫైనల్ ఫిగర్ రాదు. ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే మనకు ఆ ఫైనల్ ఫిగర్ రాదు. కాబట్టి I లెస్ దాన్ లెన్ ఆఫ్ LST అంటే ఇంకా ఇది ప్రతి ఒక్క ఏమంటారు, ప్రతి ఒక్క లిస్ట్ కి సెట్ అయిపోతుంది.
ఈజ్ ఇస్ క్లియర్? ఎస్. ఓకే. ఇప్పుడు ఎలిమెంట్ లాగండి. ఎలిమెంట్ లాగాలంటే ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్, చెప్పండి, కామన్ ఎలిమెంట్, కామన్ ఏముంది? ఎల్ఎస్టి ఆఫ్ 0. డన్. ఎస్. ఇప్పుడు ఏమవుతుంది? సారీ, ఎల్ఎస్టి ఆఫ్ ఐ. ఎల్ఎస్టి ఆఫ్ ఐ. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ టైం 0 వస్తుంది, సెకండ్ టైం 1, 2, 3, 4, 5, కథం. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎలిమెంట్ కాదు, ఎలిమెంట్ యొక్క క్యూబ్. సో క్యూబ్ కావాలంటే మన దగ్గర ఆపరేటర్ ఉంది, ఏంటది? $3. ప్రోగ్రామ్ ఫినిష్డ్. ఎస్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చెప్పండి ఎట్లా అవుతుంది? హౌ ద ఎగ్జిక్యూషన్ విల్ టేక్ ప్లేస్? ఫస్ట్ ఐ ఎంత అయింది? ఫస్ట్ ఐ ఎంత అయింది? మళ్ళీ పేపర్ ఇంపార్టెంట్. I0, వెరీ గుడ్. ఐ ఎంత అయింది? 0 అయింది, రైట్. తర్వాత లోపలికి వచ్చాము. 0 లెస్ దాన్ లెన్ ఆఫ్ ఎల్ఎస్టీ. లెన్ ఆఫ్ ఎల్ఎస్టీ ఎంత? 6. 0 లెస్ దాన్ కరెక్టే, కరెక్ట్ కాబట్టి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఏమంటున్నాము? ఎల్ఎస్టీ ఆఫ్ 0. ఎల్ఎస్టీ ఆఫ్ 0 అంటే ఎవరు? 4. సో 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంత? 4 4 16, 16 4 64. తర్వాత ఏమన్నాం? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1, సారీ 0 ప్లస్ 1. 0 ప్లస్ 1 అంటే ఎవరు? 1. వీడు 1 అయ్యాడు. సో 1 లెస్ దాన్ 6, కరెక్టే కదా? ఎస్. నెక్స్ట్ టైం అవుతుంది 8 క్యూబ్. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్, మళ్ళీ ఇంక్రీజ్. ఎస్. మీకు లూప్ అర్థమైంది అనుకోండి, ఈ పోస్ట్ మార్టం అవసరం లేదు, అయిపోయింది. సో దట్ ఈస్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్. సో మనకు ఆన్సర్ ఎంత రావాలి? అన్నిటి యొక్క క్యూబ్ రావాలి, అన్నిటి యొక్క క్యూబ్. ఎస్. ఈజ్ ఇస్ క్లియర్? ఎస్ ఆర్ నో? పక్కా? ఎస్. క్యూబ్ వచ్చేసిందా? 64, 512, 729, 27, 8 and 260. డన్. ఓకే. నెక్స్ట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకోటి, సమ్ ఆఫ్ ద క్యూబ్స్. సేమ్ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ కావాలి. వెరీ గుడ్. వేరియబుల్ స్టార్ట్, కంప్లీట్ ఇట్. ఏం బాబు కొట్లాడుతుంది? నువ్వు బుక్లో చేయి. ఓవర్. ఏం చేయాలి? వాట్ ఈస్ ద చేంజ్? మురళి, వాట్ ఈస్ ద చేంజ్? ఏం చేయాలి ఇక్కడ?
మురళి 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 అది పేరు. వాట్ యూ టు డూ? ఒక వేరియబుల్ని తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? సమ్ కదా, సమ్ చేయమన్నాను. నేను ఏమన్నాను? ఒక క్యూబ్ వచ్చింది. సో క్యూబ్లో ఒక్కొక్క దాన్ని సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ ఇజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా మురళి? అవ్వట్లేదా? అర్థమవుతుందా లేదా? ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ సేమ్ ప్రాబ్లం, రైట్? సో ఇక్కడ ప్రింట్. మొన్న అప్రోచ్ అర్థమైందా లేదా? మరి ఎందుకు ఐడియా రావట్లేదు ఇంకా? సో ఒక్క నిమిషం. వచ్చేసింది ఆన్సర్ 1556. ఎందుకు వచ్చింది 1556 మురళి? ఎస్ని యాడ్ చేస్తూ వెళ్ళినాం. ఒక్కొక్కసారి లూప్లోకి వెళ్ళినప్పుడల్లా ఎస్తో క్యూబ్ని యాడ్ చేస్తున్నాం. అట్లా ఎన్ని క్యూబ్స్ వస్తే అన్ని క్యూబ్స్ని యాడ్ చేస్తూ వెళ్తున్నాం. అర్థమైందా? క్లియర్? ఒక అరేస్ వస్తే, అరేస్ ఇన్ ద సెన్స్ లిస్ట్ అట్లా వస్తే మనం ఇట్లా యూస్ చేయొచ్చు అన్నమాట. అయితే ఓకే, కంప్లీటెడ్. అయిపోయిందమ్మా? ఓకే, మురళి ప్రాక్టీస్ చేయాలమ్మా బాగా. ఒకసారి క్లాసెస్ అన్నీ విని క్లియర్గా. నువ్వు టెన్షన్ పడుతున్నావా? టైం దొరకట్లేదా? ఆహా. ఏది మీ బీటెక్ సప్లీలు నడుస్తాయి ఇప్పుడు? మరి ఏం ఎగ్జామ్? గేటా? ప్రాక్టీస్ ఇవ్వాలని టైం ఉంటుంది కదా. ఓకే, సో we will go for a for loop in Python. A for loop is used to
access all the elements in a collection. Access all the elements in a collection. So for loop is used for what? For accessing all the elements in a collection. ఒక కలెక్షన్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఫర్ లూప్ లో ఎటువంటి ఇండెక్స్ లేకుండా జరుగుతుంది అన్నమాట. ఎస్, ఇన్ ఏ కలెక్షన్. సో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఐ ఇన్ కలెక్షన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? స్టేట్మెంట్స్. అర్థమైందా? ఫర్ ఐ ఇన్ కలెక్షన్ యూ విల్ హ్యావ్ ద స్టేట్మెంట్స్. సార్ ఫ్లో ఎలా వెళ్తుంది సార్ అంటే నా యాజ్ యూజువల్ స్టార్ట్. సో ఇక్కడ కలెక్షన్ ఉంటుంది అనుకోండి. సో కలెక్షన్ ఇక్కడ ఏమడుగుతుందంటే is next element available. Is next element available. For example, 38419. Okay, so మనం ఈ ఫర్ లూప్ రాసినప్పుడు కర్సర్ ఇక్కడ ఉంటుంది అనమాట. కర్సర్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఇది స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో స్టార్టింగ్ ఇప్పుడు మనకి బైక్ లో ఎట్లయితే 0 పైన మన రేడార్ ఉంటుందో అట్లా. సో 0 దగ్గర ఉందనుకోండి, ఇది 0 అనుకోండి. సో టెక్నికల్ కాదు, జస్ట్ ఒక అందాజా 0. సో ఈజ్ నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్. నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా? ఉంది అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటే ఉంది అని, లేకపోతే లేదు అని వస్తుంది ఆన్సర్. అంతేనా? నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా? మరి ఉంది. ఇక్కడ ఉంది కర్సర్. ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా? ఉంది. ఉంటే స్టేట్మెంట్ ప్రింట్ అయిపో. ఎస్, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగు. ఇక్కడ ఇండెక్స్ అప్డేట్ అవసరమే లేదు. ఈజ్ నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్. ఉందా? ఉంది. స్టేట్మెంట్ ప్రింట్ చేయి. స్టేట్మెంట్ అంటే నువ్వు ఆ కలెక్షన్ లో వాల్యూ ప్రింట్ చేయాలని ఏం లేదు. కలెక్షన్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటే లూప్ అన్నిసార్లు తిరుగుతుంది అంతే. కలెక్షన్ ఎన్ని ఐటమ్స్ ఉంటే లూప్ అన్నిసార్లు తిరుగుతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా? తిరుగుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా? తిరిగింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా? తిరిగింది. నువ్వు ఎలిమెంట్ యూజ్ చేసుకోవాలంటే ఐ యూజ్ చేసుకో. ఎలిమెంట్ ని యూజ్ చేయాలనుకుంటున్నావు అంటే ఐ యూజ్ చేసుకో, నో ప్రాబ్లం. క్లియర్? ఐలో 1 2 3 0 1 2 3 ఉండవు అన్నమాట. ఐలో ఎలిమెంట్ ఉంటుంది. ఐలో ఏముంటుంది? ఎలిమెంట్ ఉంటుంది. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. తర్వాత ఈజ్ నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్? నో, అవుట్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, సో ఏం చెక్ చేస్తుంది? ఈజ్ నెక్స్ట్ ఎలిమెంట్ అవైలబుల్. ఇందాక ఏం చెక్ చేసింది? కండిషన్ కరెక్టా కాదా చెక్ చేసి, ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసి. క్రిస్టల్ క్లియర్? ఎస్, అండర్స్టాండ్ మై పాయింట్స్? ఓకే. ఇప్పుడు కలెక్షన్ ఓవర్ ఇక్కడ నాకు లిస్ట్. కలెక్షన్ ఓవర్ లిస్ట్. ఇప్పుడు ఏమన్నా నేను ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి. కలెక్షన్ అంటే లిస్ట్ రావచ్చు, సెట్ రావచ్చు, రేంజ్ రావచ్చు, స్ట్రింగ్ రావచ్చు, టపుల్ రావచ్చు, మ్యాప్ రావచ్చు. ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎనీ డౌట్స్? ఇప్పుడు ఏమన్నాం? సింపుల్ గా లాజిక్, ఇదే లాజిక్ చూడండి, సేమ్ లాజిక్. బట్ ఐ విల్ యూజ్ విచ్ లూప్? ఫర్ లూప్. అంటే ఈ ఇండెక్స్ తో సంబంధం లేదండి. ఒక ఇండెక్స్ ని మనం యూజ్ చేయాలి అనుకుంటే ఇంకా వైల్ తప్పదు. ఇండెక్స్ తో పని లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టి, రైట్? సో ప్రింట్ హలో. హలో ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది ఇప్పుడు? ఎందుకు? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి.
రైట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్. సో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 టైమ్స్ హలో ప్రింట్ అయ్యింది. సార్ నాకు ఎలిమెంట్స్ కావాలి సార్, నాకు ఎలిమెంట్స్ ముఖ్యం అన్నప్పుడు యూ గో ఫర్ ఐ. యూ గో ఫర్ ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ 4 ఫస్ట్ సార్ ఐలోకి వెళ్తుంది. సెకండ్ టైం అర్థమైందా లాజిక్? ఎస్ ఆర్? సో అలా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఫర్ లూప్ ఏం చేస్తుందంటే కలెక్షన్ పైన వర్కౌట్ అవుతుంది. కలెక్షన్ పైన వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? దిస్ ఇస్ క్లియర్? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఫస్ట్ 4 ఐలోకి వెళ్తుంది. 4 వెళ్తుంది. ఐ ఎంత? 4. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 4. సో హలో ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి? హలో. నెక్స్ట్ 8 హలో ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ 9 హలో ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ హలో ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ హలో ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ హలో ప్రింట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఐలో ఏం వెళ్ళింది? 4. ఏం ప్రింట్ అవ్వాలి? 4 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఎవరు ప్రింట్ అవ్వాలి? 8 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ అర్థమైందా? క్లియర్ అన్న? ఓకే. ఇప్పుడు సమ్ చేయాలంటే ఏం చేస్తారు? సమ్ చేయాలనుకోండి, సమ్ ఆఫ్ టర్మ్స్ సేమ్ కదా. ఏంటి సమ్ ఆఫ్ టర్మ్స్ చేయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు జస్ట్ దీని ప్లేస్లో ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ చేయాలి అంటే s is equal to s plus I, but s value should be 0 initial. అయిపోయింది. ప్రింట్ s. దీంతో సంబంధం లేదు మనకి, ఇండెక్స్తో సంబంధం లేదు. ఎస్. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఏమంటే I డబల్ స్టార్ 3 అంతేనా? సేమ్ ఆన్సర్. డన్. సో ఇక్కడ ఎవరు అవసరం లేదు, ఇండెక్స్ అవసరం లేదు. ఫర్ లూప్ స్పెషాలిటీ. ఓకే. నౌ I will ask you to print in the range of 1 to 10. The range of 1 to 10. So for I in range, డైరెక్ట్లీ మనకి రేంజ్ తెలుసు కదా. 1 to 10 అంటే 1,11. 1,11. సో ప్రింట్ ఐ వాల్యూ అయిపోయింది. రైట్. ఓకే. ఫర్ I in hello world, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇండివిజువల్ క్యారెక్టర్స్ వస్తాయి. HELLO. రేంజ్ మీద యూజ్ చేయొచ్చు, స్ట్రింగ్ మీద యూజ్ చేయొచ్చు. ఫర్ I in I అనే పెట్టాలని ఏం లేదు, ఏ వేరియబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ అంటే షూరా? డబల్స్ పోతాయి. ఎందుకు డబల్స్ పోతాయి? సెట్ కాబట్టి. డబల్స్ ఎందుకు పోతాయి? సెట్ కాబట్టి. గుర్తుందా? సెట్. వెరీ గుడ్. అట్లనే టపల్ మీద, లిస్ట్ మీద ఆల్రెడీ చూసాం కాబట్టి టపల్ మీద సేమ్. డిక్షనరీ మీద వేరేలాగా ఉంటుంది, అందుకని నేను ఇప్పుడు చెప్పను. ఓకే. సో డిక్షనరీ మీద కొంచెం తేడా ఉంటుంది. సో దట్ వి విల్ సీ లేటర్. అర్థమైందా? వెయిట్ మీద వాడొచ్చినది అర్థమైందా ఇప్పుడు? ఓకే. ఓన్లీ డిక్షనరీ నేను చూపించట్లేదు బికాస్ ఇట్ ఈస్ జస్ట్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ఎస్ ఆర్ నో? ఓకే. సో దిస్ is the way that we deal with the which loop.
ఫర్ లూప్. ఓకే, సరే. ఈ బేసిస్ మీద ఐ గివ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్. Develop a program for checking the number of events between 5 and 99. Number of events between 5 and 99. Okay, as usual, 2 minutes. Done? చెప్పండి ఎట్లా చేశారు? ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ? అప్రోచ్ మళ్ళీ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బిట్వీన్ 5 అండ్ 99 అంట. సో ఫర్ లూప్ లో ఏం రావాలి ఇప్పుడు? ఫర్ ఐ ఇన్ రేంజ్ 5, 100. ఎందుకట్లా 5, 100 99 వరకే, 5 నుంచి 99 వరకే, 5 నుంచి 99 వరకే మనకు కావాల్సింది. 100 వరకు అంటే 101 కావాలి. ఓకే, ఇప్పుడు ఏమన్నాను? ఈవెన్స్ అన్న. ఇప్పుడు 5 వచ్చింది. 5 ఈవెనా కాదు ఎట్లా చెప్తాము? ఇఫ్ I I modulus modulus 2 equals to 0. if print I C is equal to C plus 1. Count సార్ again. మీరు కౌంట్ కాదు కదా సార్ అడిగింది. క్వశ్చన్ చదవండి ఒకసారి. చెకింగ్ ద నెంబర్ ఆఫ్ 5 కి 99 మధ్యలో ఈవెన్ నంబర్ కౌంట్ కావాలి. సమ్ ఎక్కడ లేదు అక్కడ, ఎజ్యూమ్ చేసుకుంటున్నారు మీరు. నంబర్ ఆఫ్ ఈవెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, నంబర్ ఆఫ్. క్వశ్చన్ చదవట్లే మీరు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ సైన్. బిగ్ బ్లండర్ క్వశ్చన్ చదవకపోతే.
నంబర్ ఆఫ్ ఈవెంట్ ప్రింట్ ఈవెంట్ నంబర్స్ అంటే నేను నంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్న అంటే కౌంటే కదా. ఎస్ అంటే సమ్. సో సమ్ అంటే ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ. ఇక్కడ ఏంటి? కౌంట్. కౌంట్ సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ వన్. ఒక ఐ వచ్చింది, డివైడ్ బై టూ అయితే అందరూ మిస్టేక్ చేశారు. ఈవెన్ ద గై ఆన్లైన్ ఆల్సో డన్ ద మిస్టేక్. క్వశ్చన్ సరిగా చదవకపోవడం. క్వశ్చన్ అక్కడ మీకు ముందు 2 మినిట్స్ పెట్టాను, 3 మినిట్స్ పెట్టారు. అంటే క్వశ్చన్ చదవట్లేదు ఎవరు సరిగా. అది ఈజీ హార్డ్ డజంట్ మ్యాటర్, క్వశ్చన్ చదవాలి. కరెక్ట్ క్వశ్చన్ చదివితేనే మీకు ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఓకే. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్. సో ఇప్పుడు ఏమనాలి? ప్రింట్ సి. ఈ సి ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే వాల్యూ జీరో అవుతుందో, ఎప్పుడైతే వాల్యూ జీరో అవుతుందో అప్పుడే సి పెరుగుతుంది. సో దేర్ ఆర్ 47 ఈవెన్ నంబర్స్. అంతేనా? ఇస్ దట్ క్లియర్? అర్థమైన లాజిక్? సో ఇట్లా రేంజ్ అని వాడచ్చు అన్నమాట. రైట్? ఓకే. అట్లనే సెట్ అవి కామన్. ఓకే, సరే. ప్రింట్ ద నంబర్ ఆఫ్ వోవెల్స్ ఇన్ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, నేను తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, అదే కాపీ చేయాలి నేను. నంబర్ ఆఫ్ వోవెల్స్ కావాలి నాకు.
ఓవర్ కాబట్టి ఏం చేశారు ఫర్ ఐ ఇన్ అది డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం మళ్ళీ S1 అదంతా వస్తుంది డైరెక్ట్గా తీసేసుకొని ఇప్పుడేమందాం ఇఫ్ ఐ ఇన్ మళ్ళీ సేమ్ మళ్ళీ లిస్ట్ సో లిస్ట్లో ఏముండాలి AEIOU ఆల్రెడీ ఒకసారి చేశారు ఇట్లాంటి ప్రాబ్లం ఏ రైట్ సో AEIOU అంతేనా ఆ తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఐ capital O and capital U. Right. So ఇప్పుడు ఏమనాలి C is equal to C plus 1 count. So count కూడా 0 తో స్టార్ట్ అవుతుంది 0. సో ఫైనల్ ఏమనాలి ప్రింట్ ఆఫ్ C అంతేనా సో 6 కరెక్టేనా రైట్ సో U 1 2 3 4 5 6 done clear concept is clear everyone okay okay so develop a program కొంచెం complicated so for checking whether a number is prime or not checking whether a number is prime or not prime ఆ కాదా so prime number అంటే ఏంటి prime number అంటే the number which is divisible by the number which is divisible by 1 and itself 1 and itself okay so for example 5 ఉంది 5 will be with 1 and 5 only సో ఇది ఏమంటాము ప్రైమ్ అంటాం ఒక 9 ఉంది అనుకోండి 9 ఏంటి 1 9 కాకుండా 3 కూడా పోతుంది అంతేనా 1 9 కాకుండా ఏం పోతుంది 3 కూడా డివైడ్ అవుతుంది అవునా సో కాబట్టి ఇది నాన్ ప్రైమ్ అంటే మీ ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి అంటే ఎంటర్ నంబర్ 5 అన్నారు అనుకోండి 5 అంటే ఏమవ్వాలి ప్రైమ్ అవ్వాలి ఎంటర్ నంబర్ 9 అంటే ఏమవ్వాలి నాన్ ప్రైమ్ రావాలి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డూ ఇట్ వన్ ఇట్ సెల్ఫ్ తప్ప ఏదైనా ఉంటే అది ప్రైమ్ అవ్వదు ఇక్కడ కూడా కౌంట్ యూజ్ చేసుకోవచ్చు కావాలి అంటే ఒక ప్రోగ్రామ్కి ఇలానే చేయాలని ఏముండదు ఎనీవే యూ కెన్ డూ సో దట్ ఈస్ వై యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లాజిక్ ఆల్సో
అయిపోయిందా? వచ్చిందా మా ఐడియా? ఓకే, ఐ గివ్ మై ఐడియా, యూ కెన్ డూ ఇట్ అండ్ గెట్ మీ ఇట్ బై టుమారో. సో నా ఐడియా చెప్తాను, మీరు ఏ ఐడియా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఒక నంబర్ ఉందనుకోండి, సపోజ్ 5 ఉంది. 5ని 1 5 కాకుండా వేరే ఏది డివైడ్ చేయొచ్చు? 2 కానీ 3 కానీ 4 కానీ. ఇప్పుడు 9 ఉంది. 9ని 1 9 కాకుండా ఏవి డివైడ్ చేయొచ్చు? 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ. అంటే ఒక n నంబర్ని ఎవరో డివైడ్ చేయొచ్చు? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అప్ టు n. సో ఈ రెండు అవుట్ ఆఫ్ ద వే, అంతేనా? అంటే యూ డోంట్ హ్యావ్ టు చెక్ ద డివిజిబిలిటీ బై దీస్ నంబర్స్, ఎనీహౌ డివిజిబుల్ కదా. ఎస్, ఇప్పుడు n మీ దగ్గర ఉంది. ఇప్పుడు n ని డివిజిబిలిటీ దేంతో చెక్ చేద్దాము? 1తో చెక్ చేద్దాం, 2తో చెక్ చేద్దాం, 3తో చెక్ చేద్దాం, అండ్ n-1 వరకు చెక్ చేద్దాం కావాలంటే. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, 5 1తో చెక్ చేద్దాం, 2తో చెక్ చేద్దాం, సారీ 1తో అవసరం లేదు కదా. సో 2తో చెక్ చేద్దాం, 3తో చెక్ చేద్దాం, రైట్. సో 1తో అవసరం లేదు, సారీ. 2తో చెక్ చేద్దాం, తర్వాత 4తో చెక్ చేద్దాం, రైట్. ఇప్పుడు 9 ఉంది. 9 2తో చెక్ చేద్దాం, 3తో, 4తో, 5తో, 6తో, 7, 8, 9 అవసరం లేదు. అదే అన్నాను, n ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? 2 to n-1. ఇక్కడ మీకు ఇది చూస్తే ప్యాటర్న్ అర్థం కావట్లేదా?
ఏ లూప్ పెట్టొచ్చు? 2, n minus 2, n minus 1. 2, n minus 1. 5 అయితే 5, 6 అయితే 6, ఏదైతే రైట్. ఇప్పుడు చెక్ చేయాలి. ఒకవేళ 5 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 4తో డివైడ్ అవ్వదు. కాబట్టి అది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 9 ఉంది, 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవుతుంది. ఎనీథింగ్ అదర్ దెన్ ఇట్ సెల్ఫ్ డివైడ్ అవుతుంది, కాబట్టి అది నాన్ ప్రైమ్. ఎస్. ఇప్పుడు 16 ఉంది, 2తో డివైడ్ అవుతుంది. 25 ఉంది, 5తో డివైడ్ అవుతుంది. ఎస్. 29 ఉంది, దేంతో డివైడ్ అవ్వదు. అర్థమైందా? సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ తప్ప ఏది వచ్చినా సరే. ఇప్పుడు ఐడియా క్లారిటీ వచ్చిందా ఏం చేయాలో? సో ట్రై ఇట్ అండ్ షో మీ టుమారో.